గైస్ ఇట్లానే మీ అప్పర్ చెస్ట్ ని ఇన్సేన్ గా టార్గెట్ చేసే ఒక మూమెంట్ అయితే చెప్తాను. మీరు అది ప్రాపర్ గా పెర్ఫామ్ చేశారంటే మీ అప్పర్ చెస్ట్ యాక్టివేషన్ అనేది వేరే లెవెల్ ఉంటుంది అనమాట. అండ్ పంప్ కూడా చాలా ఘోరంగా ఉంటుంది. మీ బెంచ్ యాంగిల్ ని కరెక్ట్ గా 30 degrees మధ్యలో పెట్టుకోండి. మరీ ఎక్కువ ఇంక్లైన్ పెట్టేకండి. సో అప్పుడు మీ చెస్ట్ కంటే మీ షోల్డర్ మీద ఎక్కువ ఇన్వాల్వ్ అవుతాయి అనమాట. చాలా మంది కేబుల్ ఫ్లైస్ ని నార్మల్ ఎక్సర్సైజ్ లాగా పెర్ఫామ్ చేస్తూ ఉంటారు. లైక్ నార్మల్ గా ఇంక్లైన్ పెట్టేసుకుని ఫుల్ గా బ్యాక్ సపోర్ట్ తీసుకుని చేస్తూ ఉంటారు. కానీ ఈ మూమెంట్లు అలా కాదనమాట. ఫ్లైట్ గా పైకి లీన్ అయ్యి పెర్ఫామ్ చేయండి. సో అప్పుడు మీకు చెస్ట్ మీద బెటర్ టెన్షన్ ఉంటుంది. స్ట్రెచ్ కూడా చాలా మంచిగా వస్తుంది అనమాట. అండ్ ఇక్కడ హెవీ వెయిట్స్ యూజ్ చేయాల్సిన అవసరం లేదనమాట. చాలా మంది ఏం చేస్తారంటే ఈగోకి వెళ్ళిపోయి ఎక్కువ వెయిట్స్ తీసుకుని పెర్ఫామ్ చేస్తూ ఉంటారు. కానీ ఈ మూమెంట్ లో మీ మెయిన్ ఫోకస్ ఎక్కడ ఉండాలంటే ప్రతి రెప్ లో మీ అప్పర్ చెస్ట్ ని కరెక్ట్ గా ఫీల్ అవ్వాలన్నమాట. మీరు ఎప్పుడైతే ఈ సెంట్రిక్ వెళ్ళినప్పుడు అంటే కిందకి వెళ్ళినప్పుడు వెయిట్ ని చాలా స్లోగా కంట్రోల్ చేయండి. చెస్ట్ ని ప్రాపర్లీ స్ట్రెచ్ చేయాలన్నమాట. సో మళ్ళీ పైకి వచ్చినప్పుడు మీ చెస్ట్ ని హార్డ్ గా స్క్వీజ్ చేయండి. మీరు స్క్వీజ్ చేస్తున్నప్పుడు మీ హ్యాండ్స్ రెండు మీ ఫేస్ లెవెల్ దగ్గరలో ఉండాలి. సో అప్పుడు అప్పర్ చెస్ట్ మీద ఇంకా బెటర్ స్క్వీజ్ ఉంటుంది అనమాట మీకు. సో ఒకసారి ఇలా ట్రై చేయండి గైస్. నేను ఇప్పుడు ఎలా అయితే చెప్పినా మీరు ప్రాపర్ గా పెర్ఫామ్ చేస్తే మీ అప్పర్ చెస్ట్ యాక్టివేషన్ అనేది క్రేజీ ఉంటుంది అనమాట. అండ్ రిజల్ట్స్ కూడా డెఫినెట్లీ చాలా బాగుంటాయి.